నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇవి రియల్మీ ప్రొడక్ట్స్ రీసెంట్గా లాంచ్ చేసింది. రియల్మీ వాచ్ 2 Pro, రియల్మీ వాచ్, రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 అని చెప్పేసి చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. 4-5 నా దగ్గర అయితే 3 ఉన్నాయి. రియల్మీ వాచ్ 2 Pro, రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 అండ్ రియల్మీ బడ్స్ Q2 నియో. సో ప్రజెంట్ అయితే 2 ప్రొడక్ట్స్ అయితే నేను యూజ్ చేయగలిగాను. ఒకటైతే డిఫెక్ట్ వచ్చింది నాకు, రియల్మీ బడ్స్ Q2 నియో, అవి అసలు కనెక్ట్ కూడా అవ్వట్లేదు. సో ప్రజెంట్ అయితే ఈ 2 అయితే నా దగ్గర ఉన్నాయి. దీనిలో ఒకటి మీరు గెలుచుకోవచ్చు, రియల్మీ వాచ్ 2 Pro. ఇదైతే మీరు గెలుచుకోవచ్చు. ఇది 5,000 రూపీస్ సంథింగ్ అయితే ఉంది కాస్ట్ అయితే. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, గ్లీమ్ లింక్, అక్కడ నుంచి చెక్ చేయండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్కి మొత్తం ఈ మంత్ గివ్ అవే విన్నర్స్ అందరినీ ట్విట్టర్లో లైవ్కి వచ్చి అయితే అనౌన్స్ చేస్తాను. ఇంకా మనం వీటి రివ్యూస్లోకి వెళ్ళిపోదాం. ఈ వచ్చేసరికి రియల్మీ వాచ్ 2 Pro. ఫస్ట్ మనం దీంతోనే స్టార్ట్ చేద్దాం. అన్బాక్సింగ్ లోపల మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, వాచ్ ఉంటుంది, వాచ్తో పాటు మీకు ఒక ఛార్జర్ ఉంటుంది అంతే. ఇంకా ఎక్కువ మీకు కంటెంట్ అయితే బాక్స్లో అయితే ఏమీ ఉండవు. అండ్ ఇంకా దీని ఇంటర్ఫేస్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఈసారి అయితే వాచ్ సైజ్ అయితే పెద్దగా ఉంది. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 1.75 ఇంచ్ ఉంటుంది. ఇది ఎల్సిడి డిస్ప్లే, కలర్ డిస్ప్లే అన్నారు. ఎగ్జాక్ట్గా ఇది ఏ ప్యానల్ ఏమి వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ డిస్ప్లే చూడడానికి అయితే బాగుంది, కొద్దిగా పెద్దగా ఉంది. మీకు స్క్రీన్ సైజ్ చూడొచ్చు. మీరు వాల్పేపర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ గ్యాలరీలో ఏమన్నా ఫొటోస్ ఉంటే దాని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. వాచ్ ఫేస్కి అవన్నీ తర్వాత చూపిస్తాను. అండ్ ఇది మీకు బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉంది, 600 nits బ్రైట్నెస్తో వస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ సన్లైట్లోకి ఈ డిస్ప్లే తీసుకెళ్ళినా కానీ మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఒకసారి వాచ్ ఇంటర్ఫేస్ చూద్దాం. దీనిలో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి టాప్ నుంచి ఇట్లా మీరు స్వైప్ చేశారనుకోండి, మీకు నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అండ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే మాత్రం మీకు ఏదైతే మెసేజెస్ ఉన్నాయో మెసేజెస్ అయితే మీకు కనిపిస్తాయి, కానీ మీరు రిప్లై ఇవ్వలేరు. యాప్ నుంచి నోటిఫికేషన్ మీకు కనిపిస్తాయి కానీ రిప్లై ఇవ్వడానికి అయితే లేదు. అండ్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి కూడా లేదు. దీనిలో మీకు మైక్ లేదు, స్పీకర్ లేదు. సో ఫోన్ కాల్స్ మీకు వస్తే కనపడుతుంది ఎవరు ఫోన్ చేస్తున్నారో, జస్ట్ మీరు చూసుకోవచ్చు, అంతేగాని మీరు లిఫ్ట్ చేసి మాట్లాడడం అయితే కుదరదు. అండ్ బాటమ్ నుంచి టాప్ స్క్వైప్ చేస్తే మీకు మొత్తం ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి, యాప్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి. హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, SpO2, స్లీప్, వర్కౌట్ మోడ్ చూసుకుంటే మీకు దగ్గర మీకు 90 వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి అయినా మీరు వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్నే ఉంటాయి, ఇక్కడ మీరు అన్ని 90 అయితే పెట్టుకోలేరు. మీరు యాప్ నుంచి వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఫేవరెట్ ఏదైతే వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి వాటిని మీరు యాప్లో సెట్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి అవన్నీ. అండ్ క్రికెట్ బ్యాట్ చాలా ఉంటాయి, 90 దాకా ఉంటాయి. నెక్స్ట్ వర్కౌట్ రికార్డ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అండ్ అలారం ఉంది, వెదర్, స్టాప్ వాచ్, టైమర్, మ్యూజిక్, మీరు ఫోన్ మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు. కెమెరాని కూడా మీరు షట్టర్ బటన్ లాగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, లింక్ యాప్తో కనెక్ట్ చేస్తే మీకు వర్క్ అవుతుంది. అండ్ ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ ఉంది, రియల్మీ లింక్ అండ్ సెట్టింగ్స్లోకి అయితే మీకు వాచ్ ఫేస్ ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, టచ్ అయితే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. టచ్ అయితే మీకు చూడొచ్చు 1, 2, 3 సార్లు నొక్కితే కానీ ఒక్కసారి పని చేయట్లేదు. సూపర్ టచ్ రెస్పాన్స్ అయితే ఏం లేదు దీనిలో. అండ్ ఇక్కడ చూడొచ్చు, వాచ్ ఫేస్ అయితే ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. నేనైతే ప్రజెంట్ సాయి సచిన్ ఫోటో అయితే పెట్టాను. ఇది ఎలా సెట్ చేసుకోవడానికి తర్వాత చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ డిస్ప్లే బ్రైట్నెస్ ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను 80లో పెట్టాను, 100 కూడా పెట్టుకోవచ్చు. 100 ఇంకా మీకు బ్రైట్ ఉంటుంది. సో 80 నాకు ఎనఫ్ అనిపించింది ప్రజెంట్ వీడియో రికార్డ్ చేయడానికి. మీరు డైరెక్ట్ సన్లైట్ యూస్ చేస్తామంటే 100 బ్రైట్నెస్ అయితే పెట్టుకోవచ్చు. స్క్రీన్ టైమ్ అవుట్, రైస్ టు వేక్, ఇవన్నీ నార్మల్ ఫీచర్సే. అండ్ ఇక్కడ బ్యాటరీ పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంటుంది. ఒకవేళ పవర్ సేవింగ్ మోడ్లో పెట్టుకోవచ్చు. బ్యాటరీ మీకు తక్కువ ఉంటే బ్యాటరీ లైఫ్ మీకు సేవ్ అవుతుంది. జనరల్, అబౌట్, ఇవన్నీ నార్మల్. అండ్ నెక్స్ట్ మనం హోమ్ స్క్రీన్కి వచ్చేసాం అనుకోండి, లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తూ ఉంది. అండ్ డు నాట్ డిస్టర్బ్ మోడ్, బ్రైట్నెస్ ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పవర్ సేవింగ్ మోడ్ కూడా ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. టార్చ్ లాగా మీరు యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు టార్చ్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, లెవెల్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలన్నా కానీ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు రైట్కి స్వైప్ చేస్తే వర్కౌట్స్ అని మీకు కనిపిస్తున్నాయి. మీరు ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, ఎన్ని స్టెప్స్ వేశారు, ఎన్ని మినిట్స్ నడిచారు, మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. స్లీప్, ఇవి యానిమేషన్స్ ఈసారి చేంజ్ అని చాలా బాగున్నాయి. ఇవి ఇక్కడ చూడొచ్చు, స్లీప్ యానిమేషన్ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చి హార్ట్ రేట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. 24 hours మీరు మానిటర్ చేసుకోవచ్చు హార్ట్ రేట్ని. అండ్ ఇక్కడ చూస్తే ఇది వెదర్ కూడా చూడొచ్చు, మీకు యానిమేషన్ బాగుంది. అండ్ మ్యూజిక్ ఆల్రెడీ చూపించాం మ్యూజిక్ అయితే. ఇది దీనిలో వాచ్ ఇంటర్ఫేస్ చూసుకుంటే, ఇంకా వాచ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇవి రబ్బర్ స్ట్రాప్స్, వీటిని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా మెటీరియల్ చూసుకుంటే మొత్తం ఇది ప్లాస్టిక్తో తయారు చేశారు. సూపర్ బిల్డ్ క్వాలిటీ అయితే నేను చెప్పలేము, మీకు బడ్జెట్లో వస్తుంది కాబట్టి మీరు సూపర్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. నెక్స్ట్ ఇంకా వాచ్ని మీరు యూజ్ చేయాలంటే యాప్ నుంచి యూజ్ చేయాలి, రియల్మీ లింక్ యాప్. సో ఇక్కడ చూడొచ్చు,
రియల్మీ వాచ్ 2 ప్రో. డీజో వాచ్ కూడా ఉంది ఆల్రెడీ, అది యూస్ చేసిన తర్వాత సపరేట్గా వీడియో చేస్తాను. ఇదే మీకు రియల్మీ వాచ్గా వచ్చింది, బడ్జెట్లో వస్తుంది అది. డీజో వాచ్ కూడా అదే, సేమ్ స్పెసిఫికేషన్, సేమ్ తేడా అయితే ఉండదు. రియల్మీ వాచ్ 2 అండ్ డీజో వాచ్ రెండు సేమ్. ఇక్కడ వాచ్ 2 ప్రో మీరు కనెక్ట్ చేయాలనుకుంటే ఏదైనా డివైస్, మీరు డీజో కానీ రియల్మీ కానీ, ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంటుంది కదా, రియల్మీ లింక్ ట్యాబ్ డౌన్లోడ్ చేసుకోండి, అకౌంట్తో లాగిన్ అవ్వండి, అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి, తర్వాత ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఏ ప్రోడక్ట్ మీరు కనెక్ట్ చేయాలనుకుంటే ఆ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. వాచ్ అయితే ఇక్కడ అన్ని వాచ్లు మీకు కనిపిస్తూ ఉంటాయి, ఆడియో ప్రోడక్ట్స్, ఇవన్నీ ఆడియో ప్రోడక్ట్స్ అన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ చేయొచ్చు. నేను కనెక్ట్ చేశాను వాచ్ 2 ప్రో. ఇక్కడ మీకు వాచ్ ఫేసెస్ అయితే కనిపిస్తున్నాయి చూడొచ్చు, బ్యాటరీ పర్సెంటేజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, డేటా అయితే సింక్ అవుతుంది ప్రజెంట్. మన ఏదైతే హార్ట్ రేట్ కానీ స్టెప్స్ కానీ ఇవన్నీ ఇక్కడ మనకి సింక్ అవుతున్నాయి. ఇక్కడ ఆల్లోకి వెళ్తే వాచ్ ఫేస్లో ఒకసారి బ్యాక్కి వెళ్దాం, ఆల్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే మీకు అన్ని వాచ్ ఫేస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దగ్గర 100+ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన వచ్చేసరికి ఫొటోస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ప్లస్ ఉంది కదా, యాడ్ వాచ్ ఫేస్, చూస్ ఫ్రమ్ ఆల్బమ్. సో ఇక్కడ నుంచి మీరు మీ ఆల్బమ్ నుంచి ఏదన్నా ఫొటోస్ ఉంటాయి కదా, మీరు తీసిన ఫొటోస్, వాటిని మీరు వాల్పేపర్కి సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు సాయి సచింది వాల్పేపర్ నేను సెట్ చేశాను. ఇవి వాచ్ ఫేసెస్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ ఇంకా యాక్టివిటీస్ ఇవి స్టెప్స్ కానీ, అండ్ ఇక్కడ హార్ట్ రేట్ ఉంటుంది చూడొచ్చు, హార్ట్ రేట్, SpO2, స్లీప్, వర్కౌట్స్ ఏమైనా చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. స్లీప్ కూడా మీకు బాగానే ట్రాక్ చేస్తుంది, స్టెప్స్ కూడా బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది, హార్ట్ రేట్ కూడా బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది. SpO2 అయితే మీకు డైరెక్ట్ మొత్తం డేటా అయితే చూపించేది. ఎప్పుడైతే మీరు SpO2 యూస్ చేస్తారు సెన్సార్, అప్పుడే మీకు ఆ డేటా అయితే ఇక్కడ రిజిస్టర్ అవుతుంది యాప్లో అయితే. ఓకే, ఆ ప్రైస్కి మనకి యాక్యురసీ పరంగా చూసుకుంటే మాత్రం యాక్యురసీ మనకి అబౌవ్ 80% హిట్ అవుతుంది మీకు, అన్ని స్టెప్స్ కానీ, స్లీప్ కానీ, అండ్ హార్ట్ రేట్ కానీ, SpO2 కానీ. ఇది యాప్ ఇంటర్ఫేస్ కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి, మీరు ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోవాలి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు కాల్ వస్తే మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద, అండ్ ఒకవేళ మీకు నోటిఫికేషన్ వచ్చాక నోటిఫికేషన్ ఇక్కడ మీకు ఇలా కనిపిస్తూ ఉంటాయి. రిప్లై ఇవ్వడానికి అయితే మీకు ఉండదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు ఏదైతే వర్కౌట్స్ ఉన్నాయో వర్కౌట్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. నేను చెప్పాను ఆల్రెడీ 90+ వర్కౌట్స్ అయితే ఉంటాయి. వర్కౌట్స్ మీకు నచ్చినవి ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అన్నీ రావు మీకు ఒకేసారి యాప్లో, అంటే వాచ్లో అయితే మీకు అన్నీ కనిపించవు. ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీకు నచ్చనివి మైనస్ కొట్టి రిమూవ్ చేసేసేయండి. మీకు నచ్చినవి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ కొట్టి యాడ్ చేసుకోండి. అవి మీకు వాచ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ యాప్స్ కూడా అంతే, యాప్స్ కూడా మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన యాప్లో వాచ్లో. అండ్ ఇవన్నీ మిగతావి మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరా కంట్రోల్, ఇవన్నీ ఆల్రెడీ చూసాం మనం. ఇది మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే, ఇది కూడా మనకి సింపుల్గా ఉంది. అండ్ దీని బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి దగ్గర 2 వీక్స్ అయితే మీకు బ్యాటరీ అయితే వస్తుంది, మీరు రఫ్ యూస్ చేసినా కానీ. బ్యాటరీ కెపాసిటీ దీనిలో 390 mAh అయితే ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే మీకు IP68 వాటర్ అండ్ రెసిస్టెంట్తో వస్తుంది. సో మీరు డైరెక్ట్ వాటర్లోకి తీసుకెళ్ళినా కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, బ్రెయిన్స్ని ఈజీగా సర్వైవ్ అవ్వగలదు. అండ్ వాటర్లో డీప్గా మునిగినా కానీ మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఈ వాచ్ తోటి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం, ఓవరాల్గా ఈ వాచ్ కొంచెం మనకి డిస్ప్లే నాకైతే కొద్దిగా టచ్ రెస్పాన్స్ అయితే అంత పర్ఫెక్ట్ అయితే అనిపించలేదు. కొంచెం చాలాసార్లు ట్యాప్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి బాగానే పనిచేస్తుంది, ఒక్కోసారి అయితే చాలాసార్లు ట్యాప్ చేయాల్సి వస్తుంది ఓపెన్ అవ్వాలంటే ఏదైనా ఆప్షన్. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ మీకు కొద్దిగా యావరేజ్ ఉంటుంది. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. కొద్దిగా మీకు హై ఎండ్ వాచ్ యూస్ చేస్తే ఈ స్ట్రాప్ మీకు కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది చేతికి. అండ్ ఇంకోటి ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువైందని చెప్పొచ్చు. 5,000 రూపాయలు కొద్దిగా ఎక్కువే ఈ వాచ్కి. వాచ్ ఎస్ ప్రో దీనికన్నా బెటర్ బిల్డ్ క్వాలిటీ, బెటర్ డిస్ప్లే అన్నీ బాగానే ఉంటాయి. దాంట్లో అది ఇంకా కొద్దిగా 8,000కి ఏమో వస్తుంది ఆఫర్లో. దీని ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువైంది అనిపించింది. అది ఒక 3,999 ఆ ప్రైస్లో ఏమైనా తీసుకొస్తే బాగుంటుంది. విత్ ఆఫర్స్ 3,500 ఆ ప్రైస్కి వచ్చిన బాగుంటుంది. ఇవి నథింగ్ బట్ మీకు బ్యాండ్స్ లాగా అనమాట. బ్యాండ్స్ మీకు ఉంటాయి కదా, బ్యాండ్స్ మీకు పెద్ద సైజ్ డిస్ప్లేతో వస్తున్నాయి. అంతకుమించి మీకు ఈ వాచెస్ వల్ల ఉపయోగం ఉండదు. వాచ్ పెట్టుకునే ఫీలింగ్ ఉంటుంది, బ్యాండ్ లాగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. హై అండ్ వాచెస్ చూసుకుంటే మనకి మెసేజెస్ రిప్లై అవ్వచ్చు, వాట్సాప్ ఇట్లాంటివి, అండ్ ఫోన్ కాల్స్ ఎత్తి మాట్లాడవచ్చు, అట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. వీటిలో అయితే అట్లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది వాచ్ గురించి మాట్లాడుకుంటే, వాచ్ అయితే మీరు గెలుచుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ప్రోడక్ట్ రియల్మీ బడ్స్ వైర్లెస్ 2. సో ఇవి కూడా మీకు బాక్స్ లోపల ఇవి ఉంటాయి, బడ్స్ వైర్లెస్ 2. కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒక Type-C కేబుల్ ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి దీన్ని. సో ఇవి బాక్స్ కంటెంట్స్ దీని గురించి మాట్లాడుకుంటే. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇది కూడా మీకు ప్లాస్టిక్ అండ్ రబ్బర్ ఫినిష్డ్ అయితే వస్తుంది.
అండ్ దీని ప్రైస్ చూసుకుంటే రూ. 2299 పెట్టారు. ఇంట్రడక్షన్ ఆఫర్ అని చెప్పేసి రూ. 1999 ఏమో తీసుకొని వచ్చారు. ఫ్యూచర్లో ఒకవేళ మీకు మళ్ళీ ఇదే ప్రైస్కి వచ్చినా ఇప్పుడు రూ. 2299 పెట్టి మీరు కొనుక్కోనుకున్నా కానీ ఇవైతే నాకు చాలా బాగా అనిపించినాయి. చాలామంది ఇవి చూస్తుంటారు టీడబ్ల్యూఎస్ కోసం. టీడబ్ల్యూఎస్ కంటే నేను ఒకవేళ వైర్లెస్ యూజ్ చేయాలనుకుంటే నెక్ బ్యాండ్ యూజ్ చేయండి. ఒకవేళ మీ సిస్టర్ కానీ మదర్కి కానీ ఎవరికైనా మీరు ఇవ్వాలనుకుంటే వాళ్ళు వంట చేసుకోవడానికి యూజ్ చేయడానికి కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు డెలివరీ సర్వీస్ చేసే వాళ్ళైనా కానీ టీడబ్ల్యూఎస్ కంటే నెక్ బ్యాండ్ యూజ్ చేయండి. నెక్ బ్యాండ్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దీని ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది ఆ ప్రైస్కి. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ ఇచ్చారు. దీని ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మీకు మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ హెడ్సెట్లో మీరు కనెక్ట్ చేయొచ్చు. ఇది మీకు సాంగ్ని పాస్ చేస్తుంది అండ్ ఇవి మీకు పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. బ్యాటరీ మీకు సేవ్ చేస్తాయి. మళ్ళీ వీటిని ఇట్లా రిమూవ్ చేయగానే మీకు ఇవి కనెక్ట్ అయిపోతాయి. అండ్ ఒకవేళ మీరు కనెక్ట్ చేసేటప్పుడు ఇట్లా ఉన్నాయనుకోండి, మీరు ఫోన్లోకి వెళ్ళి బ్లూటూత్ ఎనబుల్ చేసి మీరు వీటి కోసం ఎదుగుతుంటే ఇవి మీకు కనిపించవు. ఆఫ్ మోడ్లో ఉంటాయి, పవర్ సేవింగ్ మోడ్లో ఉంటాయి. వీటిని ఇట్లా రిమూవ్ చేసి పెట్టండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం మీరు కనెక్ట్ చేసేటప్పుడు ఇట్లా రిమూవ్ చేసి పెడితే మీకు బ్లూటూత్ ఆప్షన్స్లో ఈ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తే మీరు ఈజీ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీటిని కూడా మీరు రియల్మీ లింక్ యాప్తో కంట్రోల్ చేయొచ్చు. ఈసారి ఎక్స్ట్రా బటన్ కూడా ఒకటి యాడ్ చేశారు. ఇవి నాయిస్ క్యాన్సిలేషన్ బట్టి ఇక్కడ చూడొచ్చు బటన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ బటన్, మైనస్ బటన్ అండ్ ఇక్కడ మీకు మల్టీ ఫంక్షన్ కీ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్కి సపరేట్ బటన్. నాయిస్ క్యాన్సిలేషన్ మీరు ఒకసారి ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్లోకి వెళ్తుంది. ఇట్లా 3 ఆప్షన్స్లో ఇది బటన్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని కూడా మీరు మల్టీ ఫంక్షన్ బటన్ లాగా యూజ్ చేయొచ్చు. అది నేను యాప్లో ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇటు సైడ్ చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది. దీన్ని కవర్ చేసేలాగా ఇచ్చుంటే బాగుండేది. మనకి వాటర్ ఎట్లాంటి పోయినప్పుడు ఈ ఛార్జింగ్ పోర్ట్ మనకి పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది కొద్ది కవర్ ఇస్తే బాగుండు అనిపించింది నాకైతే. అండ్ దీనిలో మీకు స్వెట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. మీరు వాటర్లోకి తీసుకెళ్ళి దీన్ని ముంచకండి. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది మనకి ఆ ప్రైస్కి మొత్తం ఇది రబ్బర్ అండ్ ప్లాస్టిక్. అండ్ నెక్స్ట్ ఒకసారి యాప్ చూద్దాం. యాప్లో మీరు సేమ్ ఎలా కనెక్ట్ చేయాలో ఇందాక చెప్పా కదా. ఇక్కడ ప్లస్లోకి వెళ్ళండి, ఆడియోలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మీరు వీటిని కనెక్ట్ చేయాలి. సో ఒకసారి దీన్ని కనెక్ట్ చేద్దాం. యాప్లో మీరు కనెక్ట్ చేయాలనుకుంటే మల్టీ ఫంక్షన్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది. డైరెక్ట్ మీరు కనెక్ట్ చేయొచ్చు. వన్స్ యాప్తో మీరు కనెక్ట్ అయిపోయిన తర్వాత దీనిలో ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 కనెక్ట్ అయ్యి బ్యాటరీ పర్సెంటేజ్ మనకి 70% బ్యాటరీ పర్సెంటేజ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు నాయిస్ క్యాన్సిలేషన్స్ ఉన్నాయి కదా, నాయిస్ క్యాన్సిలేషన్, నార్మల్ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో ఈ 3 మోడ్స్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ మోడ్ స్విచ్చింగ్ వీటిని మీరు ఈ బటన్స్తో కంట్రోల్ చేయొచ్చు. నేను తర్వాత చూపిస్తాను మీకు ఎలా కంట్రోల్ చేయాలో. ఇవి వచ్చేసరికి సౌండ్ ఎఫెక్ట్స్ మీకు బేస్, బూస్ట్, డైనమిక్, బ్రైట్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటిలో డైనమిక్ పెట్టుకోండి, ఏమి టచ్ చేయొద్దు. డైనమిక్ పెట్టుకొని వినండి, మీకు పర్ఫెక్ట్ సౌండ్ అయితే ఉంది. బేస్ బూస్ట్ ప్లస్ మీరు పెట్టుకున్నారనుకోండి మరీ ఓవర్ బేస్ వస్తుంది, సింగర్ వాయిస్ని డామినేట్ చేస్తుంది. మీకు హై ఇన్స్ట్రుమెంట్ సౌండ్ కూడా సరిగ్గా వినిపించిన. డైనమిక్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. వాల్యూమ్ ఎన్హాన్స్ కూడా బాగానే పనిచేస్తుంది. ఒకవేళ మీరు హెవీ ట్రాఫిక్లో మీకు ఎక్కువ వాల్యూమ్ కావాలనుకుంటే వాల్యూమ్ ఎన్హాన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ గేమ్ మోడ్ కూడా ఉంది దీనిలో. మిల్లీ సెకండ్ వచ్చేసరికి లేటెన్సీ 88 మిల్లీ సెకండ్ లేటెన్సీతో మీకు గేమింగ్ మోడ్ కూడా ఉంది. మీరు గేమింగ్ మోడ్ ఎనబుల్ చేస్తారనుకోండి దీనిలో ఎల్డాక్ కూడా ఉంటుంది. ఎల్డాక్ అయితే మీకు పనిచేయదు. మీరు సాంగ్స్ వినేటప్పుడు ఎల్డాక్ యూజ్ చేయండి, మీకు ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు గేమింగ్ మోడ్లో వెళ్ళాలనుకుంటే ఎల్డాక్ అయితే మీరు ఆఫ్ చేసుకోవాలి. ఎట్లా ఆఫ్ చేసుకోవాలనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇది కనెక్ట్ అయింది కదా రియల్మీ బడ్స్ వైర్లెస్ 2. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు హెచ్డి ఆడియో ఎల్డాక్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద ట్యాప్ చేసి ఏఐసికి స్విచ్ అవ్వండి, లేకపోతే ఎస్బీసీకి స్విచ్ అవ్వండి ఒకవేళ మీరు గేమింగ్ మోడ్ ఎనబుల్ చేసుకోవాలనుకుంటే. ఇప్పుడు ఎల్డాక్లో ఉంది. ఇప్పుడు నేను గేమింగ్ మోడ్ ఎనబుల్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు. ఒకసారి యాప్లోకి వెళ్ళి గేమింగ్ మోడ్ ఎనబుల్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ చూడొచ్చు ఆప్షన్, వాళ్ళు మనకి డైరెక్ట్ మెసేజ్ కనిపిస్తుంది. ఎల్డాక్ కొడాక్లో మీకు గేమింగ్ మోడ్ సపోర్ట్ అయితే లేదు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎల్డాక్ నుంచి చేంజ్ అవ్వండి అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి గేమింగ్ మోడ్ అయితే ఎనబుల్ అవ్వదు ఎల్డాక్లో మీరు పెడితే. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆటో ఆన్సర్, వీటిని సపరేట్ చేశారనుకోండి ఈ హెడ్స్ని మీరు అతుక్కొని ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ కాల్ వస్తే మీకు ఆన్సర్ అయితే చేస్తుంది. బటన్ సెట్టింగ్స్, సో బటన్ సెట్టింగ్స్ ఇక్కడ నేను చెప్పేది మల్టీ ఫంక్షన్ బటన్. ఇంతకుముందు మనకి ఇది ఒక బటన్ ఉంటుంది మల్టీ ఫంక్షన్ బటన్ అని చెప్పేసి, దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక బటన్ యాడ్ చేస్తారు నాయిస్ క్యాన్సిలేషన్కి. ఇప్పుడు ఈ బటన్ మీరు మల్టీ ఫంక్షన్ బటన్ లాగా యూజ్ చేయొచ్చు. సింగిల్ ప్రెస్ చేస్తే నాయిస్ కంట్రోల్ మోడ్స్ మధ్య స్విచ్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే స్విచ్ డివైజెస్, ఇది మీరు ఒకేసారి 2 డివైస్కి మీరు కనెక్ట్ చేయొచ్చు, 2 మొబైల్ ఫోన్స్కి మీరు కనెక్ట్ చేయొచ్చు. ఈ బటన్ మీరు డబుల్ ప్రెస్ చేశారనుకోండి రెండు ఫోన్స్ మధ్య వేరే ఫోన్కి స్విచ్ అవుతుంది, వేరే ఫోన్కి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అవుతాయి. మళ్ళీ డబుల్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఈ ఫోన్కి కనెక్ట్ అవుతాయి అనమాట.
రెండు డివైస్కి ఒకేసారి దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ట్రిపుల్ ట్యాప్ కూడా ఉంది. ట్రిపుల్ ట్యాప్ మీరు ఒకవేళ ఫంక్షన్ పెట్టుకోవచ్చు. ఫంక్షన్స్ చూసుకుంటే ఇక్కడ మీకు స్విచ్ బిట్వీన్ డివైజెస్, గేమింగ్ మోడ్ అని చెప్పేసి ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, ఫంక్షన్స్ పెట్టుకోవాల్సిన అన్నీ అయిపోయినాయి. సో ఈ బటన్ వల్ల పెద్ద మనకి యూజ్ ఏమి ఉండదు. టచ్ అండ్ హోల్డ్ చేస్తే గేమింగ్ మోడ్ పెట్టింది. మన ఈ బటన్ టచ్ అండ్ హోల్డ్ చేస్తే గేమింగ్ మోడ్లోకి ఎంటర్ అవుతాం. కాకపోతే ఎంటర్ అవ్వట్లేదు, రీజన్ ఆల్రెడీ చెప్పా, ఎల్డాక్. ఇది మారుద్దాం ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏసీ పెట్టాను నేను. ఇప్పుడు చూడొచ్చు, ఇది లాంగ్ ప్రెస్ చేస్తే గేమింగ్ మోడ్ పెట్టాం కదా, లాంగ్ ప్రెస్ చేస్తే మనకి గేమింగ్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇంకా ఈ బటన్ మీకు తెలిసిందే, సింగిల్ ప్రెస్ చేస్తే ప్లే పాజ్ అవుతుంది, డబుల్ ప్రెస్ చేస్తే మీరు నెక్స్ట్ ట్రాక్ వెళ్తారు, ట్రిపుల్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ వస్తారు, టచ్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే వాయిస్ అసిస్టెంట్ మీకు ఎనేబుల్ అవుతుంది. సో అన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఫంక్షన్స్ పరంగా మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. బటన్స్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ సపరేట్ ఉన్నాయి కాబట్టి వాల్యూమ్ చేంజ్ చేయడానికి ఇక మనకి ఆప్షన్స్ ఏం అవసరం లేదు. సో అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ గేమ్స్ కూడా ఆడాను, పబ్జీ కూడా ఆడాను. గేమింగ్ కూడా బాగానే మాకు హ్యాండిల్ చేస్తుంది. సౌండ్లో లేటెన్సీ ఇట్లాంటి ఇష్యూస్ నేను ఫేస్ చేయలేదు. అండ్ ఇంకొకటి, గేమ్స్ మీరు ఆడేటప్పుడు హెవీ గేమర్ అయితే మాత్రం ఎక్కువ మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఎప్పుడు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే మీరు తీసుకోవద్దు. ఈవెన్ అది యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అయినా కానీ తీసుకోవద్దు. వైర్లెస్ కానీ టీడబ్ల్యూఎస్ కానీ ఇట్లాంటివి మీకు హెవీ గేమర్స్ అయితే మాత్రం మీకు అవి పనికిరావు. బెస్ట్ గేమింగ్ హెడ్ ఫోన్స్ కానీ వైడ్ ఇయర్ ఫోన్స్ చూసుకోండి. వైడ్ ఇయర్ ఫోన్స్ మీకు లేటెన్సీ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది మీరు గేమ్ ఆడేటప్పుడు. వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మాత్రం అసలు రికమెండ్ చేయండి నేనైతే. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. చెప్పా కదా, డైనమిక్ మోడ్లో పెట్టుకొని వినండి, మీకు మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ బ్యాలెన్స్ అనిపించింది నాకు, బేస్ కానీ మిడ్స్ కానీ హైస్ కానీ. అండ్ కొడాక్ వచ్చేసరికి ఎల్డాక్ పెట్టుకోండి సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఒకవేళ మీరు సాంగ్స్ వినే పని అయితే. సో ఓవరాల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రైస్కి ఒకవేళ మీరు 2299 రూపాయలు పెట్టింది, 2300 ఏమో ఉంది ప్రజెంట్ ప్రైస్ అయితే, అది పెట్టి తీసుకున్నా కానీ మీకు వర్తే ఆ ప్రైస్కి. లేదు ఇంకా 2000 రూపాయలు లోపు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇంకా మీకు ఇది బెస్ట్. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో కూడా వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి దీనిలో, ఏమీ లేవు అని చెప్పడానికి కూడా లేవు. సో ఓవరాల్ అయితే ఇది నాకు బాగా నచ్చింది. ఈ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ 4 అయితే రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 మీరు చెక్ చేయొచ్చు. వాచ్ అంతగా నాకు అంత ప్రైస్ ఇవన్నీ చూస్తే అట్రాక్టివ్ అనిపించలేదు, మిగతా ప్రొడక్ట్స్ కూడా పెద్ద అట్రాక్టివ్ అనిపించలేదు. రియల్మీ బడ్స్ Q2 Neo సేమ్ మీకు ఏదైతే డీజో పాడ్స్ రీసెంట్గా లాంచ్ చేస్తారో సేమ్ అవే, ఏమీ తేడా అయితే ఉండదు. అవి నాకు డిఫెక్టివ్ అయితే వచ్చినాయి. చాలామంది ఇది కూడా అడుగుతూ ఉంటారు, నేను మీ రివ్యూ చూసి అది కొన్నాను ఇది కొన్నాను, మాకు కూడా పనిచేస్తే కూడా పని చేయట్లా అని చెప్పేసి. ఇవి ఎలక్ట్రానిక్స్ మీకు డిఫెక్టివ్ ఉంటాయి. 100లో 1 ఏదైనా డిఫెక్టివ్ ఉండొచ్చు. ఒక్కోసారి మీకు వచ్చిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు హార్డ్వేర్ పరంగా, అవి నేనేం చేయలేను. అవి సర్వీస్ సెంటర్స్ ఎందుకుంటే ఎలక్ట్రానిక్కి ఎక్కువ సర్వీస్ సెంటర్స్ మీరు చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీకు సర్వీస్ సెంటర్స్ పెట్టేది, అక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు రాగానే మీకు డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఉంటే మాత్రం డైరెక్ట్ మీరు రిటర్న్ పెట్టేసేయచ్చు. రిటర్న్ పెట్టేస్తే మీకు కొత్తది పంపిస్తారు వాళ్ళు. లేదు మీరు కాలక్రమేణా యూజ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం అనిపించింది అనుకోండి, సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సర్వీస్ సెంటర్లో వాళ్ళు మీకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఇది ఓవరాల్గా రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 రియల్మీ వాచ్ 2 ప్రో రివ్యూ. అండ్ వాచ్ 2 ప్రో గివ్ అవేకి వస్తుంది, ఒకసారి మీరు చెక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో. అండ్ రియల్మీ బడ్స్ Q2 Neo నేను ఆల్రెడీ ట్విట్టర్లో గివ్ అవే ఇచ్చాను. ఈ డిఫెక్టివ్ ప్రోడక్ట్ అయితే మీకు పంపించాను. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేస్తుంటే మాత్రం సర్ప్రైజ్ గివ్ అవేలో నేను మీకు ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసి మీకు పంపిస్తాను డైరెక్ట్, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి. ఇవైతే పంపించాను, కంగారు పడకండి. ఇది ఓవరాల్గా వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.